చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం అయిందని, పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామిగా నిలుస్తుంది అని తెలిపారు. వరకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రం 2014లో కారణాలేమైనా కావచ్చు, మనం 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2019 వరకు దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి సందర్భంలో నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించండి, రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలని అమరావతి అనే పేరుతో ఒక ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి రాజధాని ధీటుగా నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సుమారు 35,000 ఎకరాలకు పైన భూముల్ని రైతుల నుంచి సమీకరించినటువంటి విషయం కావచ్చు. అందులో ఫౌండేషన్స్ అన్నీ కూడా వేసి కార్యక్రమాలు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అనేటువంటి విషయాన్ని కూడా మీకు సవినీయంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే అనేక రకాలైన పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వాళ్ళని ఆకర్షించి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తద్వారా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ మన ప్రజలకు, అదేవిధంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తే రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధిలోకి చెందుతుంది అనేది ఎవరు కాదనలేని ఒక నిజం. దాంతో భాగంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని భుజాన వేసుకుని విజన్ 2020 అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మేట్ తెచ్చుకునే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లెయిర్ గారికి పెద్ద వ్యక్తుల్ని హైదరాబాద్కు ఆహ్వానించి వాళ్ళ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడుల్ని హైదరాబాద్లో పెట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగానికే ఒక తలమానికంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని చెప్పి మీ అందరికీ తెలిసింది. మరి ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత వెనుకబడుతుంటే దాన్ని గాడిలో పెట్టాలని చెప్పి అమరావతి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేసి 5 సంవత్సరాలు దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడుల్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిదారులందరినీ భయప్రాంతాలకు గురి చేసి జే ట్యాక్స్ అనేది ఒకటి విధించి వాళ్ళని ఆయనే కాదు ఆయన ఆయన అనుకున్న మినిస్టర్లతో సహా, ఎంపీలతో సహా, గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదంటే పెందుర్తి ప్రకాష్ కావచ్చు, తోపుదుర్తి ప్రకాష్ గారు కావచ్చు, ఇలా అందరూ పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వాళ్ళు పారిపోయేటట్టు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది మీ అందరికీ తెలిసింది. మరి మన అదృష్టం కొద్దీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్నో కోటి ఆశలతో గతంలో ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని మంచి వైపు, పెట్టుబడి వైపు నడిపించుకుంటూ వెళ్ళారో దాంతో భాగంగానే ఈరోజు దావోస్కి వెళ్ళి అహర్నిశలు కృషి చేసి కష్టపడి, ఆ చెల్లె కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళంతా కష్టపడి వస్తే పరిశ్రమలు అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తల ఒక ఉపయోగం కానీ రాష్ట్రానికి వాళ్ళు చేసే మేలు గురించి కానీ తెలియని వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేదటమే కాకుండా ఎంత దారుణంగా అప్పట్లో దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక 5 కోట్ల మందిని 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఒక కనీస ఆలోచన కూడా లేకుండా బిత్తర చూపులు చూస్తూ అప్పట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా చెప్పలేక నీళ్లు నమిలిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముంచారో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారో, ఏ విధంగా ప్రపంచంలోనే మేటి అని అనిపించుకున్న పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో
సమావేశమై ఉత్సాహాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు రావడం ఏ విధంగా జరుగుతుందో మీ అందరూ కళ్ళకు కట్టినట్టు మీ అందరికీ కనిపిస్తూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకునే వయసు నాయకులు ఈరోజు ఏదంటే అది మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అసలు అభివృద్ధి అంటే తెలియని మీకు, ఆవాసం అంటే తెలియని మీకు